నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీరు ఇందాక నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను హనుమత్ ఉపాసకులని. హనుమంతుడి గురించి చెప్తూ డెఫినెట్ గా ఆఫ్ ద స్క్రీన్ అయితే చాలా సార్లు నాకైతే తెలుసు, పులకించి చెప్తూ ఉంటారు. చాలా చాలా ఇష్టం ఆబ్వియస్ గా. హనుమంతుడి గురించి ఏదైనా వినాలని ఉంది మీ నుంచి? చాలా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఆయన ఆయన ప్రెజెన్స్ ఇప్పటికీ అనుభవిస్తున్నాం, ఇప్పటికీ ఆ అనుభూతిని పొందుతున్నాము. అది ఈ యుగంలో కూడా ఎస్పెషల్లీ మా కుటుంబంలో, మాది కౌండిన్యస గోత్రం అవటం వల్ల, స్వామిది కౌండిన్యస గోత్రం అవటం వల్ల కౌండిన్యస గోత్రీకుల మీద ఆయనకి స్పెషల్ అనుగ్రహం ఉంటుందనేది ఒక ప్రతీతి. అద్భుతం. అయితే మా మీద కూడా అందులోనూ ఈ యుగంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆయన త్రేతాయుగంలో వాళ్ళకి ఉండేవా వానరాలు కదా, అయినప్పటికీ వాళ్ళకి గోత్రం అంటే ఏంటి త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి చేసిన లీలలు మనం ఎన్నో రామాయణంలో చదువుతుంటాం. ఇవాళకి సుందరాకాండ పారాయణ చేసి ఎంతో మంది వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ ఈతి బాధల నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. జయమంత్రం విశిష్టత అద్భుతం. సో రామ అంటే సుందరాకాండ పారాయణ చేద్దామని బుక్ ఓపెన్ చేసి కూర్చుంటే వచ్చి కూర్చుంటాడు మహానుభావుడు. మీరు తెలుగులో చదవండి, హిందీలో చదవండి, అది రామచరిత్ మానస్ అవనివ్వండి, అది వాల్మీకి రామాయణం అవనివ్వండి, ఏదైనా సరే రామ అంటే స్వామి ప్రెజెన్స్ మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆ యుగంలో ఎన్నున్నా ఈ యుగంలో ఇప్పటికీ ఆయన చిరంజీవి అంటానికి గుర్తుగా ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఆయన ప్రెజెన్స్ ని మనం చూస్తూ ఉంటాం. మరి దేవుళ్ళు లేరు ఒకసారి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కనపడ్డుగా వాళ్ళకి ఇవ్వడు ఆయన. నేను లేననే అంటాడు ఆయన కూడా. నేను లేను అంటాడు. మా తాతగారికి ప్రత్యక్షంగా ఆయన అనుగ్రహం, ఆయన దర్శనం కలిగింది. సో ఆ వంశంలో పుట్టినందుకు మాకు అనుగ్రహం ఉంటుంది. మా తాతగారు గొప్ప ఉపాసకులు. అక్కడి నుంచే వచ్చిందా పరంపర? హనుమత్ ఉపాసన. ఎందుకంటే మా నాన్నగారు నిజామాబాద్ లో సెటిల్ అయ్యారు. మాది విజయవాడ అయినప్పటికీ ఆయన ఉద్యోగరీత్యా నిజామాబాద్ వచ్చి నిజామాబాద్ లో సెటిల్ అయ్యారు. నిజామాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బోధన వెళ్ళే దారిలో సారంగపూర్ అని ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. అంటే అది నిజామాబాద్ టౌన్ కిందే వస్తుంది, కానీ అది టౌన్ అవటం వల్ల 5 కిలోమీటర్లు కూడా ఊరవతల కింద లెక్క అనమాట. సారంగపూర్ అని ఒక గుడి ఉంటుంది. శివాజీ మహారాజు గారి గురువు సమర్థ రామదాస్ గారు కట్టిన గుడి. ఆ సారంగపూర్లో మా తాతగారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆ గుళ్ళో ఉండిపోయేవాళ్ళు అనమాట, తపస్సు చేసుకోవడానికి. సో వారంకోసారి మా నాన్నగారు వెళ్ళి ఆయనకి కావాల్సినవన్నీ ఇచ్చేసి, అంటే ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు అక్కడ, ఆయన వండుకొని తింటూ ఆయన జపం చేసుకుంటూ తపస్సు చేసుకునేవాళ్ళు అక్కడ. ఆయన వారంకోసారి మా నాన్నగారు వెళ్ళి ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ ఇచ్చేస్తూ ఈ పెద్ద డబ్బా నిండా అటుకులు, చుడువా ఇలాంటివి చేసి, అంటే నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినడానికి వీలుగా ఇచ్చి వచ్చేవాళ్ళు. తర్వాత మ్యాక్సిమం ఆయన వండుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఒక పూట వండుకున్న వాళ్ళు, ఒక పూట నైట్ టైము ఖచ్చితంగా ఆ గుళ్ళో పంతులు గారు, అక్కడ నిజామాబాద్లో సాంప్రదాయం ఏంటంటే మార్వాడీలు ఎక్కువగా ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి స్వీట్లు నివేదిస్తారు. స్వీట్లు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు ఇవి ఎక్కువగా వస్తాయి. సో ఆ పంతులు గారు రోజు అక్కడ 6 దాటితే నిర్మానుష్యం. అందుకని ఆ పంతులు గారు 6:30, 7 గుడి కట్టేసేవాళ్ళు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఉన్న పదార్థాల్లో అవకాశం ఉన్నది ఈయనకి ఇచ్చేసి వెళ్ళేవాడు. ఓ 4 స్వీట్లు, ఓ 4 అరటిపళ్ళు, కొంచెం పాలు, కొబ్బరి చెప్పు ఉంటుంది, అవి ఇచ్చేసి ఈ పూటకు మీరు ఇవి ఆహారం తీసుకోండి అని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు
ఈయన జపంలో తపస్సులో డీప్ మెడిటేషన్లో ఈయన ఉన్నారు. ఆయన దగ్గర ఇవ్వటానికి ఏం లేవుట ఆ రోజు. అయ్యో ఆ రోజు ఆయనకి ఏమి రాలేదు, భక్తులు ఏమి ఎవరు లేవు. రాలేవు రాలేదు, ఏమీ లేవు నా దగ్గర, నేనేమి ఇవ్వట్లేదు అని చెప్పడానికి ఆయన తపస్సును ఎందుకు అని చెప్పడం, భగ్నపరచడం ఎందుకని ఆయన నెమ్మదిగా దండం పెట్టి వెళ్ళిపోయాడు. లేవు ఏం చేయను నేను అని వెళ్ళిపోయాడు. ఒక నైట్ ఎంత అయిందో తెలియదు, వాచ్ లేదు మా తాతగారి దగ్గర, ఎంత అయిందో తెలియదు. ఆయన చెప్పి 9, 10 ఎంత అయిందో తెలియదు. ఎప్పుడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసారో తెలియదు. చూసి బాగా ఆకలిస్తుంది, తినటానికి ఏం లేవు. అబ్బా అని ఆయన వెతికి రూమ్ అంతా వెతికి, రూమ్లో ఏమన్నా ఉన్నాయా, అటుకులు చుడువా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా వండుకుందామంటే ఇప్పుడే వండుకుంటానులే అని రకరకాల భావనలతో బాగా ఆకలిస్తుంది అనే మాట మటుకు ఆయన మనసులో అనుకున్నారు. ఇంతలోకి పంతులు గారు పెద్ద పళ్ళెం నిండా అరటిపళ్ళు, స్వీట్స్, వెండి చెంబులో పాలు తీసుకొచ్చి, ఏమండి మీరు స్పృహలో లేకుండా అట్లా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే శరీరం ఏమైపోవాలి, శరీరానికి ఒక ధర్మం ఉంటుంది కదా, దాన్ని మనం నిర్వర్తించాలి, మీరు అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా, రేపు పొద్దున్న లేచి మళ్ళీ జపం చేసుకోవాలి, స్నాన సంధ్యాదులు చేసుకోవాలి కదా అని ఈయన్ని కాస్త మందలించినట్టుగా చెప్పి ఇవి తినండి అని అవన్నీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మా తాతగారు సంధ్యావందనం అయిన తర్వాత ఆ పంతులు గారితో, అబ్బా రాత్రి మీరు వచ్చి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని, బాగా ఆకలేసింది, ఏం కనపడలేదు, మీరు సమయానికి వచ్చి ఇవ్వడం నాకు ప్రాణాన్ని నిలబెట్టింది అంటే, నేను ఎప్పుడు వచ్చాను అన్నాడు. ఇంతకన్నా ఏమిటి, మరి వచ్చిన వాడు ఎవరు, మీ రూపంలో పైగా. అద్భుతం సార్. సో ఇలా ఈ ఆయన ప్రజెన్స్ ఎప్పటికప్పుడు ఆయన ఉనికిని చాటుకుంటూనే ఉన్నాడు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇట్లాగే మరొక సంఘటన నన్ను కదిలించేది, శ్రీకూర్మంలో ఇప్పటికీ ప్రత్యక్షంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం చూడొచ్చు. శ్రీకూర్మం క్షేత్రం నుంచి, శ్రీకూర్మం అంటే విష్ణుమూర్తి కదా, సో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే అక్కడికి రోజు ప్రత్యక్షంగా భక్తులు ఎవరు రారు, ఎవరన్నా ఈ విశేషం తెలిసి వెళ్తే తప్ప ఎవరు భక్తులు రారు. ఈ శ్రీకూర్మంలో పనిచేసే పురోహితులే ఒకళ్ళు సైకిల్ మీద బండి మీద వెళ్ళి రోజు ధూపదీప నైవేద్యాలు అక్కడ స్వామికి లోటు చేయకూడదని ఒక పూట వెళ్ళి ధూపదీప నైవేద్యాలు పెట్టి వచ్చేస్తారు. సముద్ర తీరంలో ఉంటుంది ఆ గుడి. ఆ గుడి చిన్న గర్భాలయం, చిన్న మండపం బయటకు వస్తే అక్కడనే ఆ గుడి నుంచి 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్, 500 మీటర్ల దూరంలో సముద్రం ఉంది. మండపం బయటకు వస్తే సముద్ర ఘోష వినపడుతుంది. మండపంలో కాలు పెడితే ఒకటే అడుగు లోపలికి పెడితే సముద్ర ఘోష వినపడుతుంది, పూరిలాగా. తర్వాత నాకు ప్రతి సంవత్సరం అద్భుతం అనిపించేది ఏంటంటే, అక్కడ ఒక ఉత్సవం చేస్తారు. అంటే ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి భక్తుడు వస్తాడు, అంటే భక్తుడు ఆంజనేయ స్వామి, భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్ర ప్రభు. అక్కడే శ్రీకూర్ముడి రూపంలో అక్కడ ఉన్నాడు, కూర్మనాథుడి రూపంలో. రోజు భక్తుడు వస్తాడు భగవంతుడి దగ్గరికి, కానీ సంవత్సరంలో ఒక రోజు ఒక ఉత్సవం చేస్తారు. అంటే అది ఏ రోజు అనేది నాకు పర్టికులర్గా తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ చేస్తారు ఆ ఉత్సవం. ఆ రోజు మటుకు భగవంతుడు ఊరేగింపుగా కదిలి వెళ్ళి భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజల్లా ఆయనతో స్పెండ్ చేసి, ఆయనతో ఆడి పాడి భజనలు కీర్తనలు, భక్తులు ఆ ఊరు వాళ్ళందరూ, శ్రీకూర్మనాథుడి గుడి అర్చకులు అందరూ వెళ్తారు. 3 పురోహితులు 3 విగ్రహాలని, సీతారామ లక్ష్మణుల విగ్రహాలను మోసుకొని ఆంజనేయ స్వామి సన్నిధికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ రోజుల్లో అక్కడే గడుపుతారు. అక్కడ పెద్ద జాతర తిరణాల్లా జరుగుతుంది. అంటే మనం తిరణాళ్ళల్లో ఆ ప్లాస్టిక్ వస్తువులు, బూరలు అన్ని ఆడావిడంతా ఉంటుంది, భజనలు, పాటలు, కోలాటలు అంతా ఉంటుంది. కానీ అక్కడ హృదయం కదిలించే అంశం ఏంటంటే, ఇంకా స్వామి ఈరోజు అయిపోయింది ఉత్సవం, తిరిగి స్వామి వెళ్ళిపోతారు రామచంద్ర ప్రభు అన్నప్పుడు
అంటే సుమారుగా సాయంత్రం 5-5:30 ఆ టైం అయ్యేటప్పటికి ఉత్సవాన్ని ముగించి వెళ్ళిపోతారు. ఆ టైం నుంచి ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కళ్ళమ్మడ నీళ్లు మొదలవుతాయి, కన్నీరు వస్తుంది. ప్రత్యక్షంగా ఎన్నో లక్షల మంది ప్రతిసారి జరిగే వ్యవహారం ఇది. స్వామి వెళ్ళిపోతున్నారు. స్వామి వెళ్ళిపోతున్నారనే ఆయన హృదయం, ఆయన కన్నులు చెమరుస్తాయి. హృదయ విదారకంగా స్వామి వెళ్ళిపోతున్నావా అని కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. విగ్రహం నుంచి చెమటలాగా నీళ్లు వస్తాయి. ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరగటం ఒక ఎత్తు అయితే, ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఎవడికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడికో వివరించాల్సిన అవసరం లేదు. ఆ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, రాముల వారి విగ్రహాన్ని శ్రీకూర్మం నుంచి ఊరేగింపుగా ఒక్క పంతులు గారు మోసుకొచ్చిన విగ్రహాన్ని వెళ్ళేటప్పుడు ఆ స్వామి బరువెక్కిపోయి 3 మనుషులు మోసుకొని వెళ్ళాలి. ఆయనంత భారంగా వెళ్తారు. ఆయనంత భారంగా వెళ్తారనమాట. ఇది ఈ యుగంలో ఇప్పటికీ జరుగుతున్న నిదర్శనం. వెళ్ళి చూడొచ్చు, కనులారా చూసి ఎవరైనా మార్పును తెచ్చుకోవచ్చు జీవితంలో. తెచ్చుకోవచ్చు. దేవుడు ఉన్నాడా, జన్మ ధన్యం అవుతుంది అలాంటివి చూస్తే. రైట్, అద్భుతం. సో ఇలాంటి ఇది చూసారు మీరు? 100% ప్రత్యక్షంగా చూసాం, ఒకసారి వెళ్ళొచ్చాం. రైట్. అంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు ఈ గాథంతా చెప్తే, సరే ఆ ఉత్సవం ఎప్పుడుందో చెప్పండి అన్నప్పుడు మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళి చూసి వచ్చాం అన్నమాట. సో అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఒక్కరోజు. అద్భుతం. ఆ ఒక్కరోజు రామచంద్ర ప్రభు, ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా హృదయ విదారకంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెళ్ళిపోతూ ఇంకా స్వామి మళ్ళీ సంవత్సరం దాకా రావా, మళ్ళీ సంవత్సరం దాకా కనపడవా అన్నట్టుగా కూతుర్ని అత్తగారింటికి పంపిస్తున్న తండ్రిలాగా, లేకపోతే అత్తగారింటికి వెళ్ళిపోతున్న కూతురులాగా అండి, అంత అద్భుతంగా వాళ్ళు అక్కడ సంఘటన జరుగుతుంది అనమాట. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఒక శ్రీకూర్మం, ఎప్పుడైనా శ్రీకూర్మం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని ఖచ్చితంగా ఆ స్వామి ఆంజనేయుడు దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలని మనవి చేస్తూ చాలా చాలా కృతజ్ఞతలు. ఇది ఆఫ్ స్క్రీన్ నాకు చెప్పారు, కానీ ప్రజలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి.